దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం, దేవునికి లోబడినప్పుడే అపవాది మన యొద్ద నుంచి పారిపోతారు. మనం దేవునికి లోబడకున్నా అపవాదిని పొమ్మని ఎన్ని యాగాలు చేసినా అపవాది మన యొద్ద నుంచి వెళ్ళిపోవడం. దేవునికి లోబడినప్పుడే వాడిని బెదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. కనుక దేవునికి లోబడు. అపవాది క్రియలు, కళలు ఏవేవో నాకు వస్తున్నాయి, నన్ను చుట్టేస్తున్నాయి, నాకు బాగోట్లేదు, నాకు నీరసమైపోతున్నాను, నేను బలహీనమైపోతున్నాను, నేను బలహీనురాలను అయిపోతున్నాను, దుష్టాత్మలు నన్ను పట్టి పీడించేస్తున్నాయి, ఎవరో ఏదో చేసేస్తున్నారు అనుకుని నువ్వు దినదినం కృషించిపోతున్నావేమో. దేవుడి దినాన నీకు ఇస్తున్న వాగ్దానం, నువ్వు దేవునికి లోబడి నీ నోటితో నీవే నీ మీద పనిచేస్తున్న అపవాదిని ఎదిరించి, నాలో వచ్చే సామర్థ్యం నీకు ఎక్కడుంది, సాతానా పొమ్ము అని వాడిని గద్దించు. యేసు నామంలో వాడు వెంటనే నీ యొద్ద నుంచి పారిపోతాడు. అటువంటి శక్తిని దేవుడు నీకే ఇస్తాడు. కనుక నువ్వు అహవారి వైపు వీరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నువ్వు ఆ దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. వాడిని యొద్ద నుంచి పారిపోయిన తర్వాత నీకు మంచి ఆయుష్, ఆరోగ్యం, శక్తి, బలము, ఆశీర్వాదము, సంతోషము, దీవెన అన్నీ దేవుడు నీ కుటుంబంలో నీకు దయచేసి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. త్వరలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.